Hello everyone, నేను మీ డాక్టర్ కిషోర్. ఐఎమ్ స్టార్టింగ్ ఏ సిరీస్ రిగార్డింగ్ హెయిర్ ప్రాబ్లమ్స్. ఇందులో హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, బాల్డ్నెస్ అండ్ ట్రీట్మెంట్ అప్రోచ్ మెయిన్గా దీని గురించి ఫోకస్ చేద్దాం. ముందుగా హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 to స్టేజ్ 7 వరకు. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జెనెటికల్ చేంజ్, హార్మోనల్ చేంజ్, డైట్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ముందుగా జెనెటికల్ ఫ్యాక్టర్ అంటే మదర్ సైడ్ కానివ్వండి, ఫాదర్ సైడ్ కానివ్వండి, బాల్డ్నెస్ ఉంటే మనకు వస్తుంది. నెక్స్ట్ హార్మోనల్ చేంజ్లో డిహెచ్టీ అనే ఒక హార్మోన్ ఉంటుంది. మన బాడీలో డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి, రైట్? ఎగ్జాంపుల్ థైరాయిడ్, టెస్టోస్టెరాన్, అలా డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ డైహైడ్రో టెస్టోస్టెరాన్గా కన్వర్ట్ అవుతుంది యాజ్ ఎ స్టోరేజ్ ఫామ్ లాగా. స్టోర్ అవ్వడంలో తప్పేం లేదు, కానీ ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇదే బిగ్ కన్సర్న్. ఇది ఏరియా, మన స్కాల్ప్లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. అందులో ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3 అట్లా 3 ఏరియాస్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే మీకు, ఇది హెయిర్ ఫాల్ అనుకున్నాం, ఇది డిహెచ్టీ అనుకున్నాం. ఈ హెయిర్ ఫాలికల్లో డిహెచ్టీ వెళ్ళి రూట్స్కి వెళ్ళి అటాక్ చేస్తుంది. సో ఏదైతే న్యూట్రిషన్ కావాలో హెయిర్కి, ఇది బ్లాక్ చేస్తుంది యాజ్ ఎ బ్లాకర్ లాగా. సో దానివల్ల ఏమవుతుంది? హెయిర్ పల్చగా అవ్వడం, హెయిర్ థిన్నింగ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది. దట్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్లాంట్కి ఫంగస్ ఎలాగో మన హెయిర్కి డిహెచ్టీ అలాగా. మన బాడీలో స్ట్రెస్ లెవెల్ ఎక్కువైంది అనుకోండి, అది ఏం చేస్తుంది? మన హెయిర్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. హెయిర్ సైకిల్ డిస్టర్బ్ అయితే ఫాస్ట్గా షెడ్డింగ్ అవ్వడం, ఫాస్ట్గా హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. డైట్ కిందకి వస్తే చాలామంది ఇప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు, కన్సిస్టెన్సీ లేదు. అలా మనకు కావాల్సిన ప్రోటీన్ కానివ్వండి, బయోటిన్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, అవన్నీ హెయిర్కి దొరకట్లేదు. దానివల్ల హెయిర్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ హెయిర్ థిన్నింగ్. హెయిర్ థిన్నింగ్ ఎందుకు అవుతుందో చూసారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో దాని ట్రీట్మెంట్ అప్రోచ్ ఏంటిది, ఎలా చేద్దాం, దాని గురించి మాట్లాడదాం.